Hello guys, welcome back to my YouTube channel. This is Ramesh Navigator. Welcome back to new video. గైస్ ఈ రోజు అయితే మేమందరం అదే మా విలేజ్ ఫ్రెండ్స్ మేమందరం కలిసినాము. సో మేమైతే ఈ రోజు నారాయణఖేడ్ వెళ్తున్నాము. ఇక్కడ ఏదైతే ఫన్ క్రియేట్ చేస్తామో అండ్ దాంతో పాటు మూవీస్ కూడా చూస్తాము. అవన్నీ చూపిస్తా. మాట్లాడండి ఏదో ఒకటి చెప్పు. ఏదో ఒకటి చెప్పు. కెమెరా మర్చిపోయినా నాకు అర్థం కాలేదు సార్. మార్నింగ్ బాయ్స్ ఎంజాయ్ పండగ. అరే ఏదో ఫన్ కోసం రా ఇప్పుడు క్రియేట్ చేయకమని. మొత్తానికి ఆటో అయితే వచ్చింది. ఫ్రెండ్స్ అందరూ పోతున్నాం. నిండిపోయారు పోరాగాలందరూ. ఏడేడా కూర్చుర్రా. ఇగో ఎల్ఐసి అయ్యో కంట పెద్ద మనిషి శ్రీకాంత్ నాయక్, హెచ్ఓ ఎడిటర్ చందర్. నగేష్ సే హై టు మై క్యామ్. బిల్లు కావాలా? కమాన్ కాళో, ఆకాష్, కమాన్ సురేష్ ఆటో డ్రైవర్. హాయ్ అది చందు, రైట్ వీరేష్, కమాన్ అది. గేమ్ చేంజర్ పాట పెట్టించరా. ప్రియమైన హైరానా. అసలు ఒక మాటలు చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు సార్. అన్నే కొడతారా? కమాన్ నిక్ నేమ్స్. మామ్స్, చంద్ర మామ్స్, ఎడిటర్ మామ్స్. మనం గేమ్ చేంజర్ వెళ్తున్న సందర్భంగా రా మచ్చా మచ్చా సాంగ్. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఫ్రెండ్స్ అందరూ పోతున్నాం. ఇగో మనల్ని కూడా వస్తుంది. రా జరగండి పక్క జరగండి. థియేటర్ ఎంత వచ్చిందో చూద్దాం. అంతా ఫిలాపా. ఇగో ఈ సీన్ ఎంట్రీ ఇస్తున్నాం. ఇగో చూడండి గాయ్స్, ఇక్కడికి వచ్చాము. ఇగో గాయ్స్, మా ఆటో డ్రైవర్ ఎంత తొందరగా తీసుకొచ్చినంటే అన్ని మూవీ చెప్పండి ఎలా ఉందన్నా? బాగుందా? నువ్వు చెప్పండి ఎట్లుంది? మనన్న చెప్తాడు, రివ్యూ కింగ్ మనోడు. అయ్యో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. భర్త నేను అమౌంట్ అసలు మూవీ మాత్రం కుత్తారా పని. అసలు మూవీ సెకండరీ, థియేటర్ మాత్రం కేసీపీడి. ఒక బాధకర విషయం ఏంటంటే థియేటర్ ఎట్లుందంటే నిజంగా థియేటర్ చూసి మూవీ చూసేస్తాం అంతే. అరే తమ్ముడు, నువ్వు లోపల చెరీ రగొట్టినా అంట కదా, నిజమేనా? ఒక చెరీ రగొట్టినా అంటగా. ఫైన్ ఇస్తా 500. చెప్పరా నీకు ఎట్లా అనిపించింది? అన్ప్రెడిక్టబుల్ నీకురా. బ్యాడ్ లెక్క అంటే సీన్స్ కట్ చేసిన దాంట్లో. సరే అరే నీకెట్లా అనిపించింది? మాసా దేనికి వచ్చినాము? దేనికి పోతురు మీరు? వెళ్ళిపోవాలి అంతేనా? సినిమాది ఒక బ్లాగా. ఇప్పుడు ఏం చేస్తామన్నా? ఆకలేస్తుందా? అనుకున్నదైతే కాలేదు. అవును, ఒక్కరు కూడా లేరు. ఒక అమ్మాయిని చూడడానికి ఇది కూడా ఒక బాధ. ఎవ్వరు లేరు. ఇప్పుడు పోదాం మస్తు. ఇప్పుడు ఆఫ్టర్నూన్ వచ్చారు అందరూ. పార్క్ పోదాం. ఈ రోజు ఆల్రెడీ ఉదయ్ ఏమన్నాడంటే నేనే రావట్లేదే ఏమంటారండి, నేనే హోస్ట్. స్పాన్సరా? చెప్పాలంటే మా బావ మొత్తం స్పాన్సర్, హోస్ట్ అని. ఏంటి బాబా అన్న? పెద్ద ఏం లేవు. నువ్వేం తింటావు నాగేష్? బిర్యానీ. నువ్వురా శ్రీకాంత్? నువ్వురా? నువ్వు ఎన్ని తింటావురా? బిర్యానీ. ఇప్పుడు మూవీ అయిన సందర్భంగా అందరం బిర్యానీ తిందామని అంటారు. బిర్యానీ ఇచ్చడానికి చలో బిర్యానీ ఫిక్స్. నువ్వు తింటావుగా? చికెన్ బిర్యానీ ఎప్పుడన్నా తిన్నావా? ఇదే ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం కదా నువ్వు బిర్యానీ తినడం? ఫస్ట్ టైం కదా? తిన్నావా? ఏమో నాకు అట్లా అనిపిస్తుంది. ఏమో అట్లా అనిపిస్తుంది.
అరే నీకు అగర్తలలో ఏ ఫుడ్ దొరుకుతుందిరా? అన్ని దొరుకుతాయి. ఏ ఒక నిజం చెప్పు, తెలంగాణకు వచ్చి నేను తినేసి పోదామని ఫిక్స్ అయినావు కదా? ఎన్ఐటీలో దొరికితే లేదని ఇక్కడికి వచ్చి బిర్యానీ చేయమంటున్నావా? అంటే ఆ బిర్యానీ వేరు, ఈ బిర్యానీ వేరు. అంతేనా? బిర్యానీ మామూలుగా ఉండదు. అన్ని నాన్న చోటు చెప్పిస్తారు. ఈయన బతుకు మొత్తం హాస్టలే. అయ్యయ్యో. కో ఎడ్యుకేషన్ కదా? నిజం చెప్పు. ఏమో మీరు చూడండి, మీరు 10th క్లాస్ నమ్ముతారా? ఒకసారి నిలబడు, ఇక్కడికి వచ్చి నిలబడు. నిలబడు ఒకసారి, నిలబడు ఒకసారి. ఇగో మీరు 10th క్లాస్, ఇగో నమ్ముతారా ఎవరైనా? ఇగో వచ్చేస్తున్నారు. నేను పొంగొకటి పెడతాను. పడినట్టు నరేష్ చెప్పు మరి, జంబో ప్యాక్ 2 సరిపోతాయా? చిన్నపిల్లలు కానీ సరిపోద్ది, మనకైతే సరిపోద్ది. అంటే పిల్లలు పిడుగులు అంటారు కదా, చిన్న పిల్లలు ఎక్కువ తింటారు. ఇగో 5th క్లాస్ చెప్పు శ్రీకాంత్. అయితే పెద్ద మనిషి అండి మా ఊర్లో. పెద్ద మనిషి అంటే చిన్న వయసే, కాకపోతే మేమందరం రెస్పెక్ట్ ఇచ్చే మనిషి. నాయక్ సాబ్ మా ఊర్లో నాయక్ అనమాట. మా జనరేషన్ నాయక్ సాబ్ ఇతను. ఒకటే పెట్టుకుని ఏమన్నా ఇంతమంది ఉంటే ఇక్కడ ఒకటి మానవునికి తక్కువ సర్వ్ చేయి, వీడు ఎక్కువ తినడు అన్నాం. మానవునికి కొంచెం మంచిగా సర్వ్ చేయి. అటు చిన్నపిల్లడు అనుకో, ఒక స్పూన్ చాలు. ఒక స్పూన్ చాలారా? ఇష్యూ చేస్తాడు లేరా? అన్ని ఆనియన్స్ కూడా తేవాలి, ఇంకా టెన్షన్ కూడా ఇస్తాడు. కొంచెం మసాలా ఇస్తాడులే మసాలా. కాలు బిర్యానీ తింటుండు. ఆరంభిద్దామా? ఆరంభించు మిత్రమా, స్టార్ట్ చేయి. వీడియో చూసే వాళ్ళందరికీ నోట్లో నీళ్ళు రావాలి. తిను నోర్మై మొహం పగిలిపోద్ది. గట్టిగా పీస్ తీసుకోకటి, పీస్ తీసుకురా. తిను తిను మొత్తం. ఇంకోటి తెలుసా, మనం ఇలా వీడియో తీసుకుంటాం కదా, వాళ్ళకు కూడా నోట్లు నీళ్ళు చూసే వాళ్ళందరికీ. తింటారు రేస్. ఎలా ఉందిరా ఫుడ్? పీస్ రాలేదు. అదేంది, ఎన్ని వచ్చినాయి? ఎట్లుందిరా ఫుడ్? బిర్యానీ అంటారా? అసలు దీన్ని బిర్యానీ అంటారా? నారాయణఖేడ్లో ప్యారడైస్ అనే బిర్యానీ వరస్ట్గా ఉందండి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? చెత్తగా ఉంది. మళ్ళీ ఇక్కడ జంబో ప్యాక్ అంట, కేవలం 5 పీసులు వస్తున్నారు. దయచేసి ఈ షాప్కి ఎవ్వరు రాకండి, నేను చెప్తున్నాను. ఎవ్వరు రావద్దు. ఎవరేం పీక్కుంటారో చూసుకున్నారు. ఎట్లుందా? దరిద్రంగా ఉందా? చెండాలంగా ఉంది. Thank you very much.